మీ ఏజెన్సీకి లేదా మీ కోచింగ్ ఆర్ ఎనీ అదర్ బిజినెస్ టు గెట్ యూకే యుఎస్ నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి హై ప్లేయింగ్ క్లయింట్స్ ఎలా తెచ్చుకోవాలి, ఎలా బుక్ చేసుకోవాలి, ఈ 2026 లో అసలు ఏ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ ప్లాట్ఫామ్స్ బాగా వర్కౌట్ అవుతున్నాయి, చాలా మంది ఏజెన్సీ ఓనర్స్ కానీ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ క్లయింట్స్ తెచ్చుకోవాలనుకునే వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే ఒకే ఒక్క ఛానల్ మీద దే డిపెండ్. నేను ఓన్లీ కోల్డ్ ఈమెయిల్ చేస్తా లేదంటే ఓన్లీ ఇన్స్టాగ్రామ్ డిఎంస్ పంపుతా అనుకుంటారు. కానీ 2026 లో పూర్తిగా కంప్లీట్ గా ఆ అప్రోచ్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో ఈ రోజు ఈ వీడియోలో ఓవర్సీస్ క్లయింట్స్ ని ఎట్లా అలా అట్రాక్ట్ చేయడానికి ఒక యాంటీ ఫ్రిజైల్ మల్టీ టచ్ సిస్టమ్ ని మనం దాని గురించి మాట్లాడబోతున్నాము. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ మా కమ్యూనిటీ టెస్ట్ చేసిన రియల్ ప్రాక్టికల్ ఫ్రేమ్ వర్క్ ఇది. సో లేట్ చేయకుండా డైరెక్ట్ గా లెట్స్ గో ఇన్ టు ద వీడియో పాయింట్లకు వెళ్ళి. సో మోస్ట్ ఆఫ్ దెమ్ అడిగే మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే ఎవ్రీబడి ఆస్క్ మీ దిస్ క్వశ్చన్ సార్. ఎవ్రీబడి అన్న మెయిన్లీ లింక్డ్ ఇన్ కోల్డ్ ఈమెయిల్స్ లేక ఇన్స్టాగ్రామ్ డిఎంస్ ఏది చేయాలి అని. ద సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే ఇది నిచ్ డిపెండెంట్. సో మీ ఐడియల్ క్లయింట్ ఎక్కడ యాక్టివ్ ఉంటే అక్కడ యూ హ్యావ్ టు బి దేర్. సో కానీ ఒక జనరల్ బి2బి ఇంటర్నేషనల్ క్లయింట్స్ కోసం మనం 2026 లో ప్లాట్ఫామ్స్ ఎలా ర్యాంక్ అయ్యాయో లెట్స్ సీ. సో మెయిన్లీ కోల్డ్ ఈమెయిల్ బి2బి నిష్లలో సో మోస్ట్ స్కేలబుల్ అండ్ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ కోల్డ్ ఈమెయిల్. అండ్ నెక్స్ట్ వచ్చి లింక్డ్ ఇన్ హై టికెట్ ప్రొఫెషనల్ అండ్ కార్పొరేట్స్ అండ్ సాస్ క్లయింట్స్ కోసం దిస్ ఈస్ ద నెంబర్ 1. సో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ డిఎంస్, ఈ-కామర్సెస్, జిమ్స్, ఆన్లైన్ కోచెస్, ఫిట్నెస్ బ్రాండ్స్ లాంటి బి2బి కన్జ్యూమర్ ఫేసింగ్ బిజినెస్ ఓనర్స్ కోసం దిస్ ఇస్ ద బెస్ట్. కోల్డ్ కాలింగ్ ఇట్ విల్ టేక్ టైం ఎక్కువ పడుతుంది, కానీ ఫాలో అప్ కానీ ఇఫ్ యూ వాంట్ టు ఫాలో అప్ ఎనీథింగ్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. సో వై కోల్డ్ ఈమెయిల్ స్టిల్ విన్స్ అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ ఓనర్స్ ఎస్పెషల్లీ రీచ్ అవుట్ అవడానికి కోల్డ్ ఈమెయిల్ ఎందుకు ఫస్ట్ చాయిస్. యుఎస్ లేదా యూకేలో ఉండే బిజినెస్ ఓనర్స్ వాటి ఫస్ట్ డే స్టార్ట్ అయ్యి ఇన్బాక్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో సపోజ్ మీరు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టారు అనుకున్నాం, సో వాళ్ళు అక్కడ పర్సనల్ లైఫ్ చూసుకోవడానికి లేదా రీల్స్ చూసుకోవడానికి వస్తారు అక్కడ. కానీ అక్కడ మనం వెళ్ళి బిజినెస్ గురించి ఆఫర్ చేస్తే అది దట్ విల్ నాట్ గో ఇన్ టు దట్ పర్సనల్ స్పేస్. సో కానీ ఈమెయిల్ ఇట్స్ నాట్ లైక్ దాట్. సో ఇది ఇన్బాక్స్ అనే ఒక ప్రొఫెషనల్ ఎన్వైరన్మెంట్ లోకి ఇఫ్ వి కరెక్ట్ గా రీసెర్చ్ చేసి కరెక్ట్ గా సెండ్ దెమ్ ఎ మెసేజ్ డైరెక్ట్లీ ఇట్ గోస్ టు ద బిజినెస్ ఓనర్, డెసిషన్ మేకర్, బిజినెస్ ఓనర్, సిఇఓస్ కి డెలివర్ అవుతుంది 100%. అదే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో అయితే ఇట్ విల్ గో టు ద పిఆర్ పీపుల్ ఆర్ ఎనీ మార్కెటింగ్ అసిస్టెంట్స్ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడికి వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోయే ఛాన్సెస్ ఎక్కువ. సో వాట్ ఈస్ అన్ యాంటీ ఫ్రిజైల్ సీక్వెన్స్? సో మెయిన్ గా ఇక్కడ అసలైన సీక్రెట్ ఉంది. సో జస్ట్ ఒక ఈమెయిల్ పంపి నాకు రిప్లై రావట్లేదని మనం కూర్చోకూడదు. సో వీ నీడ్ అన్ యాంటీ ఫ్రిజైల్ అవుట్ రీచ్ స్టాక్. అంటే ఒక ఛానల్ బ్లాక్ అయినా కానీ మీ పైప్ లైన్ ఆగిపోదు. మల్టీ టచ్ సీక్వెన్స్ మనం వాడాల్సిన 4 స్టెప్ మల్టీ టచ్ సీక్వెన్స్ ఏంటో ఇక్కడ చూద్దాము. సో స్టెప్ 1 కోల్డ్ ఈమెయిల్ బాగా రీసెర్చ్ చేసి మనం పర్సనలైజ్డ్ ఈమెయిల్స్ విత్ క్లియర్ వాల్యూ ఆఫర్ ని మనం వీ హ్యావ్ టు సెండ్ త్రూ లూమ్ గానీ కోల్డ్ ఈమెయిల్ గానీ వీ హ్యావ్ టు డూ ఇట్. అండ్ స్టెప్ 2 ఏంటి అంటే సోషల్ కనెక్ట్. సో ఈమెయిల్ పంపిన 24 hours తర్వాత వాళ్ళని లింక్డ్ఇన్ గానీ ఇన్స్టాగ్రామ్ త్రూ గానీ మనం కనెక్ట్ అయ్యి ఫాలో చేయండి. మనం అంటే వీ హ్యావ్ టు ఫాలో అండ్ వీ హ్యావ్ టు సెండ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సోషల్ కమప్ అండ్ డిఎం. సో వాళ్ళ పోస్ట్లకి కానీ మనం వాళ్ళ కామెంట్స్ ద్వారా వాళ్ళ కామెంట్స్ పెట్టడము ఇలాంటి ఇంటరాక్షన్స్ చేయాలి. ఓకే, సో ఆ ఇంటరాక్షన్ లో వీ కెన్ పుట్ లైక్ హే ఐఎమ్ శివానంద్, మీకు ఇంకా ఐ హావ్ జస్ట్ సెంట్ యూ అన్ ఈమెయిల్. సో ఇంకా మీ ఇన్బాక్స్ లకి మిస్ అవ్వకుండా వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి అని వీ హ్యావ్ టు జస్ట్ గివ్ దెమ్ సమ్ సోషల్ కైండ్ ఆఫ్ మెసేజింగ్. సో స్టెప్ 4 ఏంటి అంటే ఫాలో అప్. ఇంకా రిప్లై రాకపోతే ఆఫ్టర్ 3-4 days కూడా సో ఈమెయిల్ ని ఇంకొక క్విక్ ఫాలో అప్ గా మనము వీ కెన్ సెండ్ దెమ్ డే 3 or day 4 మెసేజెస్ పంపించవచ్చు. సో మనం ఇఫ్ యూ ఫాలో దిస్ కైండ్ ఆఫ్ స్టెప్స్ ఆ క్లయింట్ మిమ్మల్ని will think you as a real professional and మీ మెసేజ్ ఓపెన్ చేసే ప్రాబిలిటీ అనేది by doing this kind of method it will increase to almost 3 times. So 3 times higher response rate వచ్చే chances ఉంటుంది by doing this kind of multiple impact. So most of them ఏమనుకుంటారంటే we have right now ఆటోమేషన్స్ చాలా మార్కెట్ లో లాట్ ఆఫ్ ఆటోమేషన్స్ వీ హ్యావ్. సో మెయిన్లీ సాఫ్ట్వేర్ ఏదో ఒకటి పెట్టేసి ఫుల్ ఆటోమేషన్ చేసేస్తే నేను ఖాళీగా కూర్చోవచ్చు అని అనుకుంటారు. బట్ లెట్ మీ బి వెరీ హానెస్ట్ విత్ యూ. సో ఆటోమేషన్స్ అనేవి మనం పెయిన్ తప్పించుకోవచ్చేమో కానీ లైక్ టు సెండింగ్ లాట్ ఆఫ్ మెసేజెస్, బట్ క్లయింట్స్ ని వి కాంట్ బ్రింగ్. బికాస్ 2026 లో క్లయింట్స్ అనేది చాలా స్మార్ట్ అయిపోయారు ఎస్పెషల్లీ. సో కాపీ పేస్ట్ టెంప్లెట్స్ మనం సెండ్ చేసినా కానీ ఏఐ జనరేటెడ్ టెంప్లెట్స్ మెసేజెస్ సెండ్ చేసినా కానీ
they can within a second they will grasp it, they will understand and they'll easily identify it. సో ఎవరైతే ఆ బోర్ కొట్టే కష్టమైన పర్సనలైజ్డ్ వర్క్ చేయడానికి రెడీ ఉంటారో సో వాళ్ళే మార్కెట్ లో దే విల్ గెట్ విన్, వాళ్ళే విన్ అవుతారు. సో ఎస్పెషల్లీ మనము అబ్రాడ్ క్లయింట్స్ ని టార్గెట్ చేస్తున్నప్పుడు ఆ హ్యూమన్ టచ్ అనేది, కాంటాక్ట్ అనేది చాలా చాలా వెరీ మచ్ ఇంపార్టెంట్. వితౌట్ దట్ గెటింగ్ ఏ క్లయింట్ ఇస్ వెరీ టఫ్. మనము ఎస్పెషల్లీ ఇన్ 2026 లో ఉన్నప్పుడు వీ షుడ్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ టైలర్డ్ స్ట్రాటజీ ఫర్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఈచ్ నిషెస్. సో ఎగ్జాంపుల్ గా ఇఫ్ వీఆర్ ఇన్ ఫిట్నెస్ లైఫ్ స్టైల్ కోచింగ్ నిచ్ అయితే సో ఇన్స్టాగ్రామ్ ఈజ్ అ ప్రైమరీ ఛానల్ గా పెట్టుకోవచ్చు. సో డైరెక్ట్ గా మనం పిచ్ చేయకుండా ఫస్ట్ వాళ్ళ కాంటెంట్ ని కంటిన్యూగా ఎంగేజ్ చేయడము, లైక్ చేయడము, తర్వాత వాల్యుబుల్ కామెంట్స్ కూడా దానికి చేయడం. వన్స్ దే సీ దట్ దెన్ వీ హ్యావ్ టు సెండ్ దెమ్ ద పిచ్. సో అదే నెక్స్ట్ ఎస్పెషల్లీ కార్పొరేట్ అయితే కార్పొరేట్ B2B SaaS లీగల్ అకౌంటింగ్ ఇలాంటి ఫార్మ్స్ అయితే వీ హ్యావ్ టు యూజ్ లింక్డ్ఇన్ అనేది. లింక్డ్ఇన్ ఈజ్ ద బెస్ట్ అప్రోచ్ అండ్ కోల్డ్ ఈమెయిల్ కూడా వీ కెన్ యూజ్ ఇట్ ఇమీడియట్. అండ్ కోల్డ్ ఈమెయిల్స్ ఈ రెండు ప్రైమరీ వెపన్స్ గా యూజ్ చేసుకొని వీ హ్యావ్ టు పిచ్ దెమ్. సో కార్పొరేట్ బిజినెసెస్ లాంటివి అయితే, బిజినెస్ సర్వీసెస్ డెంటిస్ట్ కానీ జిమ్స్ లాంటివి అయితే మనము we can use Facebook owners, Facebook groups lo we will find Facebook owners. Our Facebook owners ki we can reach out to them directly through Facebook manam messengers through we can do this kind of reach outs we can do it. So ivanni kuda these are the few things which we have to follow. And next entante నెక్స్ట్ మెథడ్ యాంటీ ఫ్రిజైల్ పైప్ లైన్ మెథడ్. మెయిన్లీ 2026 లో ఇంటర్నేషనల్ క్లయింట్స్ ని తెచ్చుకోవడం కష్టం కాదు, కానీ వి డోంట్ హ్యావ్ టు బి స్పామ్. సో మనం ఏం చేయాలి అంటే వితౌట్ గెటింగ్ స్పామ్ మనం మల్టీ టచ్ యాంటీ ఫ్రిజైల్ సిస్టమ్ వాడడం స్టార్ట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాం మేజర్లీ. సో ఈ వీడియో ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ, డెఫినెట్ గా హెల్ప్ఫుల్ అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి. మీ క్లయింట్ ఎక్విజిషన్స్ కోసం ఏ ప్లాట్ఫామ్ వాడుతున్నారో కింద కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీరు యూ వాంట్ గెట్ అన్ ఇంటర్నేషనల్ క్లయింట్ కానీ ఇలాంటివి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే కింద యూ కెన్ బుక్ ఏ కాల్ విత్ మీ టు గెట్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ ఆర్ గైడ్ ఫ్రమ్ మీ. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.